ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 20వ రోజు 20వ అధ్యాయంలోకి వచ్చాం. ఇంతవరకు కూడా చాలా చక్కగా జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాళేశ్వరం చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 20వ రోజు 20వ అధ్యాయం. పురంజేయుడు దురాచారుడు అగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం విని పిమట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాసం మహాత్మ్యమును ఇంకనూ వినవలనుండును. ఈ వ్రత మహాత్మ్యము ఇంకా విశేషములు ఏమన్నా గలవా అని సంశయంగా అడిగాను. నీ సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపిస్తాను, విను. కార్తీక మాస మహాత్మ్యం గురించి అగస్త్య మహామునికి అత్రి మహాముని జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దాన్ని వివరించేదను, ఆలకింపుము అని ఆ కథ ఇట్లో వివరించున్నారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షి గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినవాడవు. కార్తీక మాస మహత్యము నీకు ఆమూల గ్రామంగా తెలియను, కానా దాన్ని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతి అమగుటచే నేను దాన్ని వివరించదను. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటి అగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుడి కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసం నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారమైనది. ఇందుకు ఒక ఇతిహాసము కలదు. త్రేతాయుగంలో పురంజేయుడు సూర్యవంశపు మహారాజు అయోధ్య నగరపు రాజధాని చేసుకుని రాజు నిలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషికుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాగకుండా పరిపాలించుతూ ఉండేవాడు. అట్లుండగా కొంతకాలంకు పురంజేయుడు అమిత ధనాశచే రాజాది గర్వముచే జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడే, దయాదాక్షిణములు లేక దేవ బ్రాహ్మణ మన్యములు లాక్కొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీదాహులు చేయుచుండెను. ఇట్లు కొంతకాలమునకు జరుగగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఆ వార్త కాంబోజీ, కంటక, కొంకణ, కళింగాది రాజుల చెవులుబడి వారిలో తమలో తాము చర్చించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్యములు బలాన్వితులైన రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరును ముట్టడించిరి. నలువైపులా శిబిరాలను నిర్మించుకుని నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజేయుడు తాను కూడా సర్వసన్నాధుడై ఉండెను. ఒకటి అయినను ఎదుటి పక్షం వారిది కన్నా బలవాన్వితముగా ఉండుట వలన తాను బలహీనుడనుట వలన విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమ్మతమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బలములతో సమేతంగా సైన్యముతో యుద్ధమునకు సన్నద్ధుడైన వారిని ఎదుర్కొని వారిపై రణభేరి మోగించి సింహనాదము గాంచి మేఘముల వలె గర్జించుచు హుంకరించుచు శత్రు సైన్యములపై పడెను. ఇట్లు స్కాంద పురాణ గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 20వ అధ్యాయ పారాయణం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.